ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కొరకు మనం అఫిడవిట్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరికి వర్తిస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీకి చెందిన వారు ఎవరైతే అగ్రకులాల వారు ఉంటారో, ఎకనామికల్గా వాళ్ళు వీక్గా ఉంటారో వాళ్ళకి ఒక 10% అనేది రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది బిలో 8 lakhsకి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే బిలో 8 lakhs ఎబో కనుక ఉన్నట్లయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది జారీ చేయడం జరగదు. కాబట్టి ఈ 8 lakhs బిలో ఎవరైతే ఉంటారో ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కొరకు అప్లై చేస్తారో ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారాగా వారికి జారీ చేయబడుతుంది. అలాగే ఇది పేరెంట్స్ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ముందుగా పేరెంట్స్ యొక్క ఫాదర్ నేము అలాగే సన్ ఆఫ్ రాసిన తర్వాత ఆ పేరెంట్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక ఎగ్జాంపుల్గా మనం ఓసీలో వైశ్య అనే క్యాస్ట్ని తీసుకోవడం జరిగింది. అందులో ఆ వైశ్య క్యాస్ట్ తీసుకున్నాం. ఆ యొక్క ఫ్యామిలీకి కనుక ఇష్యూ చేయమన్నటువంటి రేషన్ కార్డు ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డు నంబర్ని మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నాడో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి సన్ అవ్వచ్చు, లేదంటే డాటర్ అవ్వచ్చు. ఆ డాటర్ యొక్క నేము అంటే డాటర్ అయితే డాటర్ నేము, అలాగే సన్ అయితే సన్ నేమ్ని అక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. చేసిన తర్వాత మనం ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బిలో 8 lakhsగా మనం చూపించాల్సి ఉంటుంది. అలా చూపించిన పక్షంలోనే మనకి ఈ యొక్క సర్టిఫికెట్ అనేది మనకి జారీ చేయబడుతుంది. ఆ విధంగా మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది పొందడం జరుగుతుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి మనం ముందుగా ఈ అఫిడవిట్ని రెడీ చేసుకొని లాయర్ గారిచే నోటరీ చేయించుకొని ఈ యొక్క దరఖాస్తు చేసేటప్పుడు ఈ అఫిడవిట్ అనేది మనం జోడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలినటువంటి రేషన్ కార్డు కావచ్చు, అలాగే ఆధార్ కార్డులు కావచ్చు, అలాగే మన ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి జోడించి మనం అప్లై చేసినట్లయితే ఇది విఆర్ఓ గారు పరిశీలించి దాన్ని మనకి 30 రోజుల కాల వ్యవధిలో కానివ్వండి, 45 రోజుల కాల వ్యవధిలో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా మనకి ఫైనాన్షియల్ ఇయర్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ మనకి మంత్లో చూసుకున్నట్లయితే ఏప్రిల్ టు మార్చి, అంటే 2024 మార్చిలో కనుక ఏప్రిల్లో కనుక తీసుకున్నట్లయితే 2025 మార్చి 31 వరకు వ్యాలిడిటీగా ఉంటుంది. ఇది 1 సంవత్సరం కాలము వ్యాలిడిటీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ప్రతి సంవత్సరానికి కావాలి అనుకున్నప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను ఉపయోగించి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ఒక 10% అనేది కేటాయించబడుతుంది రిజర్వేషన్లో. తద్వారా ఏంటంటే వాళ్ళ రాయితీని పొంది వాళ్ళు ముందుకెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తీసుకోవడానికి ఈ అఫిడవిట్ని ఈ విధంగా మనం నోటీస్ చేయించుకొని మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎకనామికల్గా బాగా పూర్గా ఉంటారో వాళ్ళ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 10% రాయితీని కల్పించి
ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ని జారీ చేసే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది.